ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి 2027 సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? మాణిక్య వీణా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. బెజవాడ కనక దుర్గాదేవ్యై నమః. మనకి ఈ యొక్క 2027 సంవత్సరంలో కనుక మనం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. అంటే డే బై డే పెరిగే కొద్దీ వృశ్చిక రాశి పుంజుకుంటా ఉంది. ఈ యొక్క గురుగ్రహం కనుక మనం చూసుకున్నట్లయితే గురువు వక్రించి జనవరి 25 నుంచి 2027లో కర్కాటక రాశిలో ఉంటాడు. దాని ద్వారా మనకి పూర్వజన్మకృతమైనటువంటి పుణ్యం వల్ల వీళ్ళకి పనులన్నీ అయిపోవడము, ధనం కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వివాహాలు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వివాహాలు అయిపోతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 13, 2027 సంవత్సరం తర్వాత మనకి గురుడు సవ్యదశలోకి వస్తాడు. ఇంకా ఫుల్ స్పీడ్గా మొదటి భాగం 26 జూన్ 2027 వరకు ఫుల్ స్పీడ్లో లాభాలు ఉంటాయి వీళ్ళకి. ఆరోగ్యంలో మార్పు, బీపీలు, షుగర్లతో బాధపడుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా వ్యాధులు తగ్గిపోతాయి. వైవాహిక జీవితం కనుక మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క గురుడు 26 జూన్ 2027 సంవత్సరం ఆ తర్వాత కూడా మనకి డిసెంబర్ వరకు కూడా, నవంబర్ వరకు కూడా కేంద్రంలో ఉండడం, తర్వాత లాభంలో ఉండడం అసలు చాలా అత్యద్భుతంగా ఉంది గురుడు యొక్క మూమెంట్. విద్యార్థులందరూ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి చదువుల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. కాలేజీల్లో చదువులో కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది పెడతారు. కాకపోతే చాలా దూర కాలేజీల్లో వస్తాయి. కష్టపడి వెళ్ళాలి అంతే. మరి సరిగ్గా చదవమన్నప్పుడు సరిగ్గా చదవలేదు కాబట్టి 15 గంటల జర్నీ అలా చదవాలి. ఇకపోతే ఈ యొక్క రాహు చాలా అత్యద్భుతంగా ఉన్నాడు. దానివల్ల సోదరుల డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అక్రమ సంబంధాలు ఏమన్నా ఉంటే అన్నీ కట్ అయిపోతాయి. కుటుంబ అనుబంధాలన్నీ కూడా పెరుగుతాయి. ఈ శని మళ్ళీ మనకి వక్రించి 20 అక్టోబర్ 2027 సంవత్సరంలో మనకి వక్రించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే శని డైరెక్ట్ మళ్ళీ డిసెంబర్ వరకు ఉండి వక్రంలో ఉండి 24 డిసెంబర్ 2027 సంవత్సరం తర్వాత మనకి సవ్యదశలోకి వస్తాడు. ఈ లోపల ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ డిస్పోజ్ అయిపోవడం జరుగుతాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడము ఇవన్నీ ఉంటాయి. అంటే ఏవో కొత్త పోస్టులు రావడం, నామినేటెడ్ పోస్టులు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా బాగా సంపాదించడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనకి ప్లాట్లు అమ్మడము ఇలాంటివి జరుగుతాయి. రైతులను మనం తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. రైతులు వీళ్ళకి అప్పులు తీరిపోతాయి. వీళ్ళ పిల్లల చదువులు అవన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళు చదివిస్తారు, అప్పులు అన్నీ తీర్చేస్తారనమాట. కమర్షియల్ క్రాప్స్ చేస్తారు. అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి చూడండి, మన ఈ మధ్యన యూట్యూబ్లో మన మీడియాలో ఉంది, భార్యాభర్తలు ఇద్దరు కూడా పాల వ్యాపారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి మేము సాఫ్ట్వేర్ చదువుకున్న, వాళ్ళ హస్బెండ్ డాక్టర్, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ పాల వ్యాపారం పాడి ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తుంది. మాకు ఒక శిష్యుడు ఉన్నాడనమాట, 9th ఫేజ్లో పాలనాగేశ్వరరావు అని, బ్రహ్మాండంగా ఇప్పుడు కోట్లు సంపాదించేశాడు. వాళ్ళ తమ్ముడు అనిలని వీళ్ళు ఎంత కష్టపడతారు పాపం. రాత్రులు తెల్లవారుజాము 2 గంటలకు లేచేవారు. ఇప్పుడు కూడా అంతే లైఫ్ స్టైల్, కోట్లు సంపాదించిన. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా కష్టపడి సంపాదిస్తారు. ఇది ఈ యొక్క పాల వ్యాపారంలో రైతులు ముఖ్యంగా. సో కమిషన్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా బాగా ఇన్కమ్స్ సంపాదించడం ఇలాంటివి ఉన్నాయి. రైతుల పిల్లల కోసం చేసినటువంటి అప్పులు, విదేశాలకు వెళ్ళడం కోసం చేసిన అప్పులన్నీ కూడా తీర్పడం జరుగుతాయి. సమాజంలో వీళ్ళకి విపరీతమైనటువంటి పేరు ప్రతిష్టలు కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. పనులు వచ్చేసరికి మరి అర్ధాష్టమంలో ఉండాల్సినటువంటి యొక్క రాహువు మంచిగా అర్ధాష్టమంలో మనకి శని ఉన్నాడు. చక్కగా అర్ధాష్టమంలో రాహు, పంచమంలో శని ఉండేవాడు. మనకి రాహు
డిస్ప్లేస్మెంట్ అయిపోయాడు 5 డిసెంబర్ 2026 సంవత్సరానికి. కాబట్టి రాహు క్లియర్గా ఉన్నాడు. అండ్ 2027కి ఏ ప్రాబ్లం లేదు, శనితోనే ప్రాబ్లం. కాబట్టి గృహయోగాలు కట్టాలనుకున్న వాళ్ళు ఎక్కువ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాహన యోగాలు చేయాలనుకున్న వాళ్ళు కొద్దిగా డబ్బులు అప్పులు చేయాలి. ఆకస్మికంగా ధనలాభం దొరుకుద్ది. నేను కూడా లాటరీలు కొని అమ్మవారికి దుర్గమ్మకి పాదాల దగ్గర పెట్టి స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు తగలాలని అని పూజ చేస్తుంటే జస్ట్ ఒక నెంబర్తో పోయేది. ఇప్పుడు మా శిష్యుడు శ్రీకాంత్ అని ఉన్నాడు. 2 రోజులకు ఒకసారి ఫోన్ కొడతాడు, గురుగారని నేను బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురుగారు, లాటరీ కొంటున్నాను అంటే, ఎవరు అలా తగలవరా నాయన శ్రీకాంత్, లెక్కలో తగలాలరా అంటే ఇప్పుడు స్లోగా తగ్గించాడు లాటరీలు. పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, గురుగారు మీరు నాకు చేయాల్సిన సహాయం కాకినాడ నుంచి చేస్తా ఉంటాడు. వరల్డ్ మ్యాచ్ చెప్పారండి గురుగారు అంటే, బెట్టింగ్లో అడగరా నాయన, అది వరల్డ్ కప్ ఆ రోజు జరిగింది. IPL కూడా చెప్పారండి మీరు, జరిగిందండి అన్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత, గురుగారు ఎక్స్డీస్ మీరు చెప్పిన 4 రాష్ట్రాల సీఎంలు వచ్చేసారు, ఎక్స్డీ సాధన నేర్చేసుకోవాలండి, జ్యోతిషం నేర్చేసుకోవాలని అంటాడు. జ్యోతిషాలు ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చేవి కాదు, పూర్వజన్మ సంస్కారం వల్ల ఓపిక కావాలా. జ్యోతిష్కులు అందరూ ఇలా అడుక్కోవాలా, మొత్తం వాళ్ళంతా నకిలీగాళ్ళు సంపాదిస్తారు. మా గురుగారులందరూ కూడా ఇప్పుడు కూడా పాపం మామూలుగానే ఉన్నారు పాపం. కాబట్టి జ్యోతిషాలు నేర్చుకోకలేదైనా గురువులు చెప్పింది చాలు మీకు. చక్కగా మంచి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే మన గురుగారు ఆనందమూర్తి గారి పద్ధతుల్లో నడిస్తే మీరు చాలు కోటీశ్వర్లు అవుతారు. మీరు ధర్మ మార్గంలో ఉండండి. అది మా శృంగేరి జగద్గురు భారతీ తీర్థస్వామి గారు మాకు ఎప్పుడు చెప్పినా ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి అంటారు. శత్రువులపై ఆధిపత్యం వచ్చేస్తుంది, పనులు లేటు, పిల్లల వల్ల కొంచెం తలపోట్లు ఇవి ఉంటాయి. తర్వాత విదేశీ ప్రయత్నాలు బ్రహ్మాండంగా సాగడం 2027లో చకచక అయిపోతాయి. విదేశీ ప్రయత్నాలు, గేసాలు వచ్చేస్తాయి, నరఘోషలు తగిలేస్తాయి, నరదృష్టిలు తగిలేస్తాయి. తర్వాత మరీ పూర్తిగా నరదృష్టి లేదు, చేతబడి లేదని సైంటిఫిక్గా నేను చెప్పాను అనుకో, పాపం దాని మీద బతికే వాళ్ళు పట్టుకొట్టినట్టు ఉంటుంది. ఈ జనం కూడా వీళ్ళు కూడా, గురుగారు మనం లేవని ఎడ్యుకేట్ చేసిన గోవినేని బాబు చెప్పి రమేష్ గారు జన విజ్ఞాన వేదిక రిటైర్ అయిపోయాడు, చెప్పడం మానేశారు. ఏడవంటారా మేము బాగు చేద్దామన్నా మీరు బాగుపడలేదని. సో వైవాహిక జీవితాలు చాలా బాగుంటాయి వీళ్ళకి. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగుంది నాయన. పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? శని బాగాలేదు కదా మనకి వృశ్చిక రాశి వారికి మెయిన్గా. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని వీళ్ళందరూ కూడా చేసుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి రావి చెట్టుని పెంచాలి, కంపల్సరీ పెంచాలి. కుండీలో, చిన్న కుండీలో వేసేసి చక్కగా చేసుకొని తులసి మాతకి రావి చెట్టు, వేప చెట్టు ఇలా వాటికి పెంచితే చాలే. అలాగే ఉసిరి చెట్టు, ఈ యొక్క తులసి చెట్టు, ఇలాగ మనం జాయింట్ ఉంటుంది, అది పెళ్ళిళ్ళు అవి, ఇది వేరు. ఇవి ఏంటంటే మొత్తం ఇల్లు కట్టేటప్పుడు చెట్లు నరికాం కాబట్టి ఆ దోషం పోవడానికి, శని దోషం పోవడానికి రావి చెట్టు. అంతేగాని గొడవల్లో ఉండాలండి, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయాలండి, నీళ్ళు వేయకుండా కాదు. నువ్వు నీ సొంత చేతులతో పెంచాలది. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంట్లో బయట రోడ్డు మీద వేయొచ్చు, తర్వాత మంచి ప్లేసుల్లో రావి చెట్టు హైవే మీద వేసి పెంచవచ్చు. మొత్తం మీద వీళ్ళ జీవితంలో ఒక రావి చెట్టు దొరికితే ఆ రావి చెట్టు దినదినాభివృద్ధి అయినప్పుడు వీళ్ళ సంసారం కూడా దినదినాభివృద్ధి అవుతుంది. ఆ రావి చెట్టు మనల్ని దూరం నుంచి ఆశీర్వదిస్తుంది అనమాట. ఇది నగ్న సత్యం. ఎఫారెస్టేషన్ అనేటటువంటిది దోషాలను తీస్తుంది, మొక్కలను పెంచడం అనేది. అలాగే మొక్కలను నరికేయడం అనేటటువంటిది వాస్తు సిద్ధాంతాలు చెప్తారు. నీ పాలు కారే చెట్లు ఉండకూడదు అని వెళదంపోయింది నరికిచ్చేస్తాడు. అసలు వీళ్ళకి నేను వాస్తు సిద్ధాంతాన్ని పంపుతాను. మా శిష్యుడు ఒకటి ఉండేవాడు త్రిమూర్తులని, మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు సరదాగా ఉండేవాడు, కోమట్ల అబ్బాయి. ఎవడ ఇల్లుని పడితే వాడిని పగలగొట్టిచ్చేసేవాడు అంతే, వాస్తు బాలేదని చెప్పి. 10th క్లాస్ ఫెయిల్, వాడు బెస్ట్ వాడు. అందువల్ల గౌరవ తిరుపతి రెడ్డి గారు లాంటి వాళ్ళే మా దగ్గరికి వచ్చేవారు, మోహన్ పబ్లికేషన్ దగ్గరికి. అలాంటి సిద్ధాంతం చూసాం. వీళ్ళ చెప్పేది వాళ్ళందరూ అలా చెప్పారు, ఆ పెద్దవాళ్ళు పాతకాలం వాళ్ళు చెప్పలా. చెట్లు నరికిచ్చేస్తారు వీళ్ళు, బాదం చెట్లని చెట్ల మీద పడ్డారు అనమాట. మొత్తం జనాలు కూడా గాడిదలు అయిపోయారు కొంతమంది. అరే చెట్లు ఓర్చుకోలేరు, పక్కన ఉన్న చెట్లు అరే కొమ్మల మేరకు వచ్చేస్తున్నాయి, ఆ చెట్లు రోడ్డు మూసేస్తుంది. ఎందుకండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్క చెట్టు నరికితే 5,000 రూపాయలు పెనాల్టీ వేస్తుంది వితౌట్ పర్మిషన్. పొల్యూషన్ పోగొట్టేది అది. మన గురువు గారు గరికపాటి గారు ఎప్పుడు చెప్తారు పాపం.
అరుణాచలంలో అక్కడ ఇక్కడ ఎందుకు వెళ్ళిపోతున్నారు? కాలుష్యం ఎక్కువైపోయిందిరా నాయన అని ఆ బోర్డే వెళ్ళి మా గురువు గారు కాలు పట్టుకుంటే టెస్ట్ బోర్డు వాళ్ళు మరి వెళ్ళకంటారా నాయన అని ఇప్పుడు చెప్పాడు ఆయన. ఆ విధంగా ఉంటుంది నాయన. కాబట్టి రావి చెట్టుని పెంచుకుంటే సరిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.